అందరికీ నమస్కారం. సో మీన రాశిలో శని గోచారం ఈ విషయం మీద మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయాన్ని మీతోటి మనవి చేసి తర్వాత మిగిలిన విషయంలోకి వెళ్తాను. ఎందుకంటే ఒకసారి మెయిన్ టాపిక్ మొదలు పెట్టిన తర్వాత ఇలాంటి చిల్లర విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. చిల్లర విషయాలు అంటే మిగిలిన విషయాలు వదిలేసిన విషయాలు, ఇది దానికి సంబంధించింది కాదు. జ్యోతిష్య శాస్త్రం మీద పరిశోధన అంటే నాకు చాలా ఆసక్తి. అలాగే జ్యోతిష్య శాస్త్రం మీద పరిశోధన చేస్తాను. సమాజానికి మన వంతు సేవ చేద్దాము అనే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. మనం కలిసి కృషి చేసి సమాజానికి మన వంతు సేవ మనం చేద్దాం. అంతేగాని ఆత్మ ప్రశంస పరనింద ఉన్న వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు పంచమ శుద్ధి లేదండి, ఇలాంటి వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయొద్దు అసలు. మీ నాలెడ్జ్ని మీతో నాకు పెట్టుకోండి, మీరు పంచుకోండి. నాతో కలిసి పనిచేయాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా మాత్రం డెఫినెట్గా చేయండి. నాకు ఏం తెలుసో నేను మీకు చెప్తాను. మనందరం కలిసి మీకున్న నాలెడ్జ్ నాకున్న జ్ఞానాన్ని కలిపి కొత్తగా ఏదైనా చేయించవచ్చా, సృష్టించవచ్చా? అంటే జ్యోతిష్ శాస్త్రంలో కొత్తగా మనం ఏం సృష్టించలేము, ఆల్రెడీ చెప్పి ఉన్నదే మనం వాడుకోగలం. మనం ఏమైనా చేయగలమా? సరేనా? ఇప్పుడు మనం మెయిన్ మిషన్లోకి వెళ్దాం. మీన రాశిలో శని గోచారం. మీతో అందరితో ఒక డాక్యుమెంట్ షేర్ చేసుకుంటాను. కనిపిస్తోంది కదా? ఇప్పుడు 29 మార్చ్ 2025 నుంచి 23 ఫిబ్రవరి 2029 దాకా శని మీన రాశిలో సంచరించబోతున్నాడు. దాదాపు 3 సంవత్సరాలు. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఉంటాడు. కొన్ని వక్రాలు అవి పూర్తయి దాదాపుగా మొత్తానికి 3 సంవత్సరాలు వస్తుంది అది. అయితే ఫస్ట్ అన్నిటికన్నా ముందు మనం మీన రాశిని అర్థం చేసుకుందాం. మీన రాశిలో శని సంచరించేస్తున్నాడు కాబట్టి అద్భుతాలు జరిగిపోతాయనో లేకపోతే ఇంకోటి ఏదైనా అయిపోతుందనో అలా కాదు. ముందు అసలు మీన రాశిని ఫస్ట్ అర్థం చేసుకుందాం. మీన రాశికి అధిపతి బృహస్పతి, గురుడు. గురుడు శనికి శత్రువు కాదు, అలాగని మిత్రుడు కాదు. ఇద్దరు సములు. సో ఆయనకి సమానమైన ఒక వ్యక్తి రాశిలో శని సంచరిస్తున్నాడు కాబట్టి ఓకే. ఇందులో పూర్వభాద్ర 4వ పాదం ఉంది, అది బృహస్పతి నక్షత్రం. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది, అది శని నక్షత్రమే. రేవతి నక్షత్రం మిర్కిరి నక్షత్రం. సో ఒకటి సముడి నక్షత్రం, ఉత్తరాభాద్ర సొంత నక్షత్రం, స్వనక్షత్రం. రేవతి బుధ నక్షత్రం, ఆయన మిత్రుడి నక్షత్రం. సో ఈ రకంగా చెప్పాలి అంటే శని మీన రాశిలో అంతగా ఇబ్బంది పడ్డం. మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలకు కానీ శని మీన రాశిలోకి రాడు. అంటే అంతగా ఇబ్బంది పడే అవకాశాలు లేవు. ఈ 2.5 సంవత్సరాల్లో శని మీన రాశిలో అంతగా ఇబ్బంది పడే అవకాశాలు లేవు. ఎందుకంటే రాహుకేతువుల ఆస్పెక్ట్ కానీ లేకపోతే అప్పుడప్పుడు కుజుడు ఆస్పెక్ట్ వస్తూ ఉంటుంది, వేరే విషయం. పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు లేవు. ఓకే. ఈ మధ్యకాలంలో 29/3/2025 నుంచి 18/5/2025, అంటే దాదాపు 51 రోజుల పాటు శపిత యోగా అనేది ఒకటి జరుగుతోంది. అంటే ఈ శపిత యోగా అనేది ఆల్రెడీ చాలా మంది వీడియోస్ చేసేసారు, అది చూడండి కావాలనుకుంటే. శని రాహు ఎక్కడైతే ఒకే రాశిలో ఇతి చెంది ఉంటారో దాన్ని శపిత యోగా అంటారు. శపిత యోగా అంటే మీరేం దాని గురించి పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన వ్యవహారం కాదు. మీ రాశి చార్ట్ చూసి కానీ అది శపిత యోగా మీకు అప్లై అవుతుందా లేదా చెప్పలేము.
అలాగే 21/4/2025 నాడు వీళ్ళిద్దరూ 2 డిగ్రీల 39 నిమిషాల దగ్గర వీళ్ళిద్దరూ ఎగ్జాక్ట్ కంజంక్షన్ అనమాట. వాళ్ళిద్దరు చాలా ఎగ్జాక్ట్ గా ఒకే స్థాయిలో ఒకే దానిలో ఉంటారు. అదే నా పూర్వభద్ర నక్షత్రంలో 2 డిగ్రీల 39 నిమిషాల దగ్గర ఇద్దరు ఉంటారు. దాని ఎగ్జాక్ట్ కంజంక్షన్. ఇకపోతే శని ఇందులో 3 సార్లు వక్రించబోతున్నాడు. ఒకటోది 12 జూలై 2025 నుంచి 27 నవంబర్ 2025 దాకా, 27 జూలై 2026 నుంచి 10 డిసెంబర్ 2026 దాకా ఒకసారి వక్రించబోతున్నాడు. ఈయన 3 జూన్ 2025 నాడు ఈయన టెంపరీగా మీనరాశిని వదిలేసి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ 3/6/2025 ఆయన ఆ రోజు నాడు గండాంతాన్ని 3 సార్లు ఈ ట్రాన్సిట్ లో శని 3 సార్లు గండాంతాన్ని దాడతాడు, 3 సార్లు వక్రిస్తున్నాడు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నేను వేరే వేరే వీడియోస్ లో సమయం వచ్చినప్పుడు నేను మీ అందరితో పంచుకుంటాను. అది దీని గురించి ఇదేమి మీ వ్యక్తిగతమైన మీ జాతక చక్రానికి అప్లై అయ్యే విషయాలు 100% కూడా ఉండదు. 100% కూడా ఇవి మీ జాతక చక్రానికి అప్లై అవ్వవు. ఇదంతా ఖగోళ శాస్త్రం. జాతక శాస్త్రం అంటేనే ఖగోళ శాస్త్రం. ఇది మీ జాతక చక్రానికి అప్లై అయ్యేది లేస్య మాత్రం అంతా. ఓకేనా? దీని గురించి స్థూలమైన అవగాహన మాత్రమే నేను మీ అందరికీ కల్పిస్తున్నాను. ఓకే, అలాగా మళ్ళీ 3 జూన్ 2027 నాడు ఈయన మేషరాశిలోకి ప్రవేశించి 20 అక్టోబర్ 2027 నాడు మళ్ళీ మీనరాశిలోకి వెనక్కి వచ్చేస్తున్నాడు. అంటే ఈ మధ్యకాలంలో 3/6/2027 నుంచి 20 అక్టోబర్ 2027 దాకా ఆయన మేషరాశిలో ఉంటాడు. ఆ మేషరాశిలో ఆయన ఫస్ట్ గమనాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు, మళ్ళీ వక్రిస్తున్నాడు. అలా వక్రించి మళ్ళీ 23/8/2028 నాడు తిరిగి మేషరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఈ మొత్తం మీద ఇందాక చెప్పినట్టే ఈ 29/3/2025 నుంచి 29 మార్చ్ 2025 నుంచి 23 ఫిబ్రవరి 2028 దాకా 3 సార్లు శని గండాంతాన్ని దాటబోతున్నాడు. అది దాటినప్పుడు నేను ఆ వీడియోస్ మీకు ప్రత్యేకంగా చేసి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే శని 3 సార్లు వక్రించబోతున్నాడు. ఆ వక్రించినప్పుడు ఫలితాలు ఎలా ఇస్తాడు అనేది నేను అప్పటికప్పుడు సందర్భానుసారంగా వీడియోస్ చేసి మీ అందరితో పంచుకుంటాను. ఓకే, మొత్తంగా మనం స్థూలంగా చూస్తే 29/3/2025 నుంచి 3/6/2027 అంటే దాదాపు 797 రోజులు పాటు ఆయన మీనరాశిలో ఉండబోతున్నాడు. అక్కడి నుంచి ఆయన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు 3/6/2027 నుంచి 20/10/2027 దాకా. ఇది ఒక 140 రోజులు మేషరాశిలో ఉండబోతున్నాడు. మళ్ళీ ఆయన మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు 20/10/2027 నుంచి 23/2/28 మళ్ళీ ఒక 127 రోజుల పాటు ఆయన మళ్ళీ మీనరాశిలో ఉండబోతున్నాడు. సో అంటే మొత్తం మీద 924 రోజుల పాటు, 924 325 అంటే 2.5 సంవత్సరాల పాటు, అంటే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. మనం ఇక్కడ పైన చూస్తే మనం 3 ఏళ్ళు ఉన్నట్టుగా వస్తుంది. ఆ 3 ఏళ్ళు అలా ఉండడం మధ్యలో కొంతసేపు వక్రిస్తున్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఇంకొక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఏలినాటి శని అనే విషయాన్ని గురించి ఒక్కసారి చర్చించి ఈ వీడియోని పూర్తి చేస్తాను. మేష రాశి వాళ్ళకి ఏలినాటి శని మొదలవుతుంది. అలాగే మీన రాశి వాళ్ళకి చాలా తీవ్ర స్థాయిలో ఏలినాటి శని ఉండబోతుంది. వచ్చే 2.5 సంవత్సరాల కాలం శని మీన రాశిలో ఉన్నంత కాలం మీన రాశి వాళ్ళకి చాలా తీవ్ర స్థాయిలో ఈ ఏలినాటి శని ఉండబోతుంది. అలాగే మీ జన్మ లగ్నం సింహ లగ్నం అయినా కానీ మీ జన్మ
రాశి సింహరాశి అయినా కానీ మీకు అష్టమ శని మొదలవబోతోంది. అలాగే మీ జన్మ రాశి కానీ జన్మ లగ్నం కానీ ఆ, ధనుర్ లగ్నం కానీ ధనుర్ రాశి కానీ మీది కనుక అయి ఉంటే మీకు అర్ధాష్టమ శని మొదలవబోతుంది, కంటక శని మొదలవబోతుంది. అయితే వీటికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి ఆలయ సందర్శన మనం చేయాలి, ఎలాంటి పూజలు మనం చేయాలి, ఎలాంటి నామజపాన్ని మనం చేయాలి, ఇలాంటివన్నీ జనాలకు సహజంగా ఉండే ప్రశ్నలే. వీటితో మీకు ఇంకా వీడియో చేస్తాను. ఇదే వీడియోలో కనుక నేను ఇరికించడానికి ట్రై చేస్తే పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చు. సో తప్పకుండా మీ అందరి కోసం ఇంకొక వీడియో. సో ఇంకొక మంచి వీడియోతో మీ అందరినీ తప్పకుండా కలుసుకుంటాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.